నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్ర రాజధానిపై ముసురుకున్న అనుమానాలు తొలగిపోయాయి. సుసంపన్న కృష్ణా తీరాన రాష్ట్ర నడిబొడ్డుగా నిలిచిన విజయవాడ పరిసరాల్లోనే నవరాజధాని అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శాసనసభాముఖంగా ప్రకటించారు. నవ్యాంధ్ర తిలకమై మొత్తం 13 జిల్లాల అభివృద్ధి వికేంద్రీకరణకు కొత్త రాజధాని దోహదపడగలదన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. రాజధానితో పాటు 13 జిల్లాల అభివృద్ధికి రోడ్డు మ్యాప్ను సూచించారు. 3 మెగా, 14 స్మార్ట్ సిటీలు, 7 మిషన్లు, 5 పవర్ గ్రిడ్లు, విమాన నౌకాశ్రయాలతో సమగ్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది. పాలనా అభివృద్ధి వికేంద్రీకరణలే ప్రభుత్వ లక్ష్యమైంది. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసరాల్లో అందరికీ అందుబాటులో రాజధాని అవతరించేందుకు అనుకూల అంశాలేమిటి, అన్ని జిల్లాలను సమానంగా ఎలా అభివృద్ధి చేయవచ్చన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సోము వీర్రాజు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, డాక్టర్ జే. చౌదరి గారు, ఫిక్కీ కో చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల అభివృద్ధి వేదిక చైర్మన్, లంకా దినకరన్ గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. కుటుంబరావు గారు, మొత్తం మీద నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ పరిసరాలను ఎంపిక చేయడం జరిగింది. ఇది సభాముఖంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. ఆ ఎంపికకి దోహదపడినటువంటి అంశాలు ఏంటి? ఒక్కటండి, క్లియర్గా ఏంటంటే లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎనీ క్యాపిటల్గా అనమాట. మనం ఏదైతే కనెక్టివిటీ అని అంటామో ఇటు అనమాట, ప్రతి మూల ప్రాంతం అనమాట రాష్ట్రంలో ఏదైతే ఉందో దానికి అసెసిబిలిటీ ఏ సిటీకి ఉంది అనే అడ్వాంటేజ్లో విజయవాడ ముందుంది. సెకండ్, ఇంకోటి కొత్తగా ఏర్పడిన తెలంగాణ కూడా ఏదైతే ఉందో అనమాట, తెలంగాణతో కూడా గుడ్ కనెక్టివిటీ ఉన్నది విజయవాడకు ఉంది, కొత్త రోడ్స్ తర్వాత కానీ ఏదైనా సరే. అయితే ఈ కనెక్టివిటీ అనే ఇష్యూని పక్కన పెడితే ఇది వరకట్లాగా క్యాపిటల్ అంటే ఏదో ఒక మ్యాగ్నెట్, అక్కడే సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవుతుంది అనే కన్సెప్ట్ అనేది పోయింది. టోటల్లీ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే జిల్లా వారీగా అనమాట, మండల వారీగా కూడా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఈ కనెక్టివిటీ ఇంపార్టెన్స్ అప్పుడు ముందుకు వస్తుంది అనమాట. కాబట్టి ఒట్టి ఒక కనెక్టివిటీ అనేది ఉండి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్కి వెళ్దాము అని అనుకున్నప్పుడు విజయవాడ కంటే కూడా మోర్ సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ ఇంకోటి లేదు. అయితే కొన్ని న్యాచురల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ కొత్తగా డెవలప్ చేద్దాం అనుకున్న బందర్ పోర్ట్ ఎక్కువ దూరంలో లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం అవడంతో అనమాట అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంది. ఒక కన్సెప్ట్ తోటి డెవలప్ చేద్దాము సిటీ ఐడియాతోటి, కొత్త ఐడియాతోటి అనుకున్నప్పుడు రివర్ ఫ్రంట్ అనేది కూడా లార్జ్ ఏరియా అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ అందరూ అనుకున్నట్టు ఏదో 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఒకే చోట ఉంటేనే ఒక గ్రీన్ ఫీల్డ్ నగరం కట్టచ్చు అనేది కూడా ఒక అపోహ. అట్లా కాకుండా లార్జ్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్ విజయవాడ దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏంటి, 500 ఏకర్స్ కానీ 1000 ఏకర్స్ కానీ ఒక్కొక్క ఏరియాలో. కాబట్టి అనమాట ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కానీ అనమాట సిటీని డెవలప్మెంట్ చేయడానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంతకు ముందు నుంచి కూడా ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటేపు చూస్తూ ఉంటే కనుక మనం ఇవాళ డివైడ్ అయిన తర్వాత విజయవాడ ఎప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉంది మనకు ఫైనాన్సెస్ కానీ వీటిలో కూడా. కాబట్టి ఇటు 13 కార్పొరేషన్లు ఉన్నాయి కొత్త ఆంధ్రప్రదేశ్లో, 72 మున్సిపాలిటీలు ఉన్నాయి, 111 నగర పంచాయతీలు ఉన్నాయి. ఇన్నిటి మధ్య కూడా చాయిస్ చేయటం డిఫికల్ట్ అని అనుకుంటే కూడా ఇనీషియల్లీ విజయవాడ ఈజీగా ఎంపిక అవ్వగలిగింది. ఎందుకంటే ఉన్న 4 డెవలప్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇటు వైజాగ్ దావనండి, తిరుపతి దావనండి, ఇటు కర్నూలు దావనండి, విజయవాడ దావనండి, లార్జ్ ఏరియా ఎన్కంపాస్ చేయగలిగేది పక్క జిల్లా గుంటూరును కూడా కలుపుకుంటే కనుక విజయవాడ డెవలప్మెంట్ ఏరియాని. కాబట్టి కూడా అది అడ్వాంటేజెస్ అయింది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదివరకట్లాగా ఏదో ఒక గ్రీన్ ఫీల్డ్ ఐకాన్ సిటీ అంటూ కడితే ఒక మైగ్రేషన్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ వస్తారు అనేది కూడా తప్పు అనమాట. అది మైగ్రేషన్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ ఎప్పుడు వస్తారు అని అంటే పర్టికులర్గా సిటీకి ఉన్న అడ్వాంటేజెస్ దాన్ని బట్టేనమాట. అంతేగాని ఇవాళ విజయవాడ క్యాపిటల్ అయినంత మాత్రం రేపు మైగ్రేషన్ ఆఫ్ క్యాపిటల్ వస్తారని కాదు. వైజాగ్కి ఎక్కువ రావచ్చు, హ్యూమన్ క్యాపిటల్ అనమాట. అదే అనంతపూర్కి ఎక్కువ రావచ్చు, బెంగళూరు అసెసిబిలిటీ ఉంది. కాబట్టి ఓవరాల్గా అనమాట అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసిన తర్వాత విజయవాడ ఎంపిక చేసుకోబడిందని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇందులో. అండ్ ఓవరాల్గా శివరామకృష్ణన్ కమిటీలో ఏదైతే చర్చ జరిగి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో
ఆ కమిటీ రిపోర్టు డీటెయిల్డ్గా స్టడీ చేసిన తర్వాత కూడా ఈ డెసిషన్ తీసుకోబడింది. అండ్ నాకు ప్రైవీ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ నేను కూడా చూశాను. వెరీ సారీ టు సే అని అంటానండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన ఒక కమిటీ అంత షాడీగా రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే రిపోర్ట్లో కూడా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అలా లెటర్ హెడ్ తోటి దాదాపు 100 పేజీల పైన ఉన్న 3/4 ఆఫ్ ద రిపోర్టు దాని పేజీల పైన ఉంది. ఒక గవర్నమెంట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు అంటే లిటరల్లీ అది అవుట్సోర్స్డ్ రిపోర్టా, ఒక బయాస్డ్ రిపోర్టా అంటానికి కూడా అనమాట చాలా దోహదం చేసే విధంగా అంత షాడీగా ప్రిపేర్ అయ్యి ఉంది. అండ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి చాలా వరకు, ఫస్ట్కిను లాస్ట్కి. ఒక చోట విజయవాడ ల్యాండ్ ఎక్విజిషన్ కష్టం అని అంటారు, ఇంకో చోటేమో లేదు అనువైన కేంద్ర బిందువు అని చెప్పేసి అని అంటారు, ఇంకో చోటేమో ఎర్త్ క్వేక్ ఇది చూస్తూ ఉంటే మొత్తం స్టేటే మొత్తం మోడరేట్ రిస్క్లో ఉన్నప్పుడు అనమాట. అదర్ దాన్ తెలంగాణ రీజియన్ సౌత్ ఇండియాలో ఓన్లీ వై విజయవాడని ఐసోలేట్ చేసినట్టు ఇట్లా చూస్తే రిపోర్ట్ వాస్ నాట్ ప్రిపేర్డ్ ప్రాపర్లీ. కాబట్టి క్యాబినెట్ కూడా డీటెయిల్డ్గా చర్చించింది దానిపైన. ఇన్ఫ్యాక్ట్ అందులో ఒక్కటి ఫ్యాక్ట్ అయితే ఉంది, ఒపీనియన్స్ తీసుకున్నాము, రెస్పాన్సెస్ తీసుకున్నాము, దాన్ని బట్టి పోల్ చేస్తే కూడా మోర్ దెన్ 46% విజయవాడ గుంటూరు రీజియన్నే ప్రిఫర్ చేశారు. సెకండ్ వచ్చిన పొజిషన్లో ఈవెన్ వైజాగ్ కూడా ఈ ఓన్లీ అరౌండ్ 10 to 12%. అంటే ఓవరాల్గా ప్రజల అభిష్టానికి అనుగుణంగానే అండ్ ఓవరాల్ యాస్పిరేషన్స్ అనమాట మొత్తం రాష్ట్రాన్ని అనమాట రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ప్రూవ్ ఏ హిస్టారికల్లీ కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి అని కూడా అనుకుంటున్నాను. ఓకే, కుటుంబరావు గారు ఒక విషయం ప్రస్తావించాలి. ఇప్పుడు ఈ సూపర్ సిటీ అనే భావన ఒకటి ఉంది, అది ప్రమాదకరమైన ధోరణి అని, వికేంద్రీకరణకు ఇది అవరోధం అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం విజయవాడ ఒక సూపర్ సిటీగా మారదని ఎలా భావించవచ్చు మనం? ఖచ్చితంగా మారలేదు కూడానండి. ఎందుకంటే మారలేదు. సూపర్ సిటీ కన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్ నోషన్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లైక్ ముంబై ఉంది సూపర్ సిటీ, ఆర్ చెన్నై ఉంది సూపర్ సిటీ, ఆర్ కోల్కతా ఉంది సూపర్ సిటీ. ఇవన్నీ హిస్టారికల్ సిటీస్ ఇవాల్వ్ అవుతాయి ఓవర్ డికేడ్స్, సెంచరీస్ ఇవాల్వ్ అయ్యి ఒక హనీ పాటు మ్యాగ్నెట్ లాగానమాట అట్రాక్ట్ చేస్తాయి, చేసి సూపర్ సిటీస్ కింద అవుతాయి. మీరు ప్రపంచంలో ఏ ఒక్క నగరం అంటే ఒక్క నగరం చూపించండి, గ్రీన్ ఫీల్డ్గా కట్టి నగరం అది సూపర్ సిటీ అయ్యిందని చెప్పేసి చూపించండి, ఎక్కడ లేదు, ఆ దాఖలాలు లేవు. సిటీస్ ఓవర్ సెంచరీస్ ఇవాల్వ్ అవుతాయి. ఇవాళ ఢిల్లీ ఇంత పెద్ద నగరం అయిందంటే 1920s కోల్కతా నుంచి అనమాట ఢిల్లీకి షిఫ్ట్ చేద్దామని బ్రిటిషర్స్ క్యాపిటల్గా అనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్స్ని పెట్టి అప్పుడు అవైలబుల్ ల్యాండ్ని కట్టిన తర్వాత కూడా ఆఫ్టర్ 3-4 డికేడ్సే మీకు ఢిల్లీ ఇవాల్వ్ అవటం మొదలైంది. ఇవాళ ఢిల్లీ చూసామనుకోండి, గుర్గాం పార్ట్ ఆఫ్ ఢిల్లీ, కానీ గుర్గాం హర్యానా రాష్ట్రానికి చెందింది. నోయిడా పార్ట్ ఆఫ్ ఢిల్లీ, నోయిడా ఉత్తరప్రదేశ్కి చెందింది. బట్ ఓవరాల్ మొత్తం నేషనల్ క్యాపిటల్ రీజన్ అని ఒక సూపర్ క్యాపిటల్ కింద ఇవాల్వ్ అయింది అది. కాబట్టి ఈ రేపు విజయవాడ ఒక సూపర్ సిటీ కింద డెవలప్ అవుతుందని మాత్రం అసలు ఆపోహలు పెట్టుకోవద్దంటాను. ఇట్ విల్ బీ ఏ గుడ్ క్యాపిటల్ సిటీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ, సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ వెల్ అడ్మినిస్ట్రేడ్ క్యాపిటల్ సిటీ, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా అయ్యేటట్టు అనమాట దాన్ని తీర్చిదిద్దే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వేరే ఏ నగరానికి లేని అడ్వాంటేజ్ విజయవాడకు ఉంది. కృష్ణానది దాని పక్క నుంచి వెళ్ళటం అనమాట, అండ్ ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ ఉంటాం. అంతేగాని ఆ సూపర్ సిటీ అనేది ఉండదు. ఇట్ విల్ బి గుడ్ మెగా సిటీ అని అనుకున్నట్టు అనమాట. వైజాగ్ ఉత్తరాంధ్రాకి హబ్ అవుతుంది, సెంట్రల్ ఆంధ్రాకి విజయవాడ అవుతుంది, తిరుపతి డెఫినెట్లీ రాయలసీమ రీజియన్కి హబ్ అవుతుంది, అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ రైట్ అప్ టు మండల్ కూడా అనమాట డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ అవుతుంది. కాబట్టి రేపు కొన్ని కొత్త టౌన్లు కూడా ఇవాళ టౌన్లు అనుకున్నవి స్మార్ట్ సిటీలు ఏవైతే చేద్దామని అనుకుంటున్నామో అవి పెద్ద సిటీస్ కింద కూడా డెవలప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. లైక్ ఎందుకంటే అనంతపూర్ ఉంది, ప్రాక్సిమిటీ టు బెంగళూరు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మీరు హిందూపూర్కి కేవలం గంటలో వచ్చేయచ్చు మీరు. అండ్ డెవలప్మెంట్ కరెక్ట్గా చేస్తే కనుక ఆ న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది అక్కడ, ఈవెన్ ఫర్ ఇండస్ట్రీ కూడా అన్నమాట. అదర్ దాన్ ఓన్లీ బెంగళూరు లెవరేజ్ అని కాదు, తమిళనాడు బార్డర్కి కూడా దగ్గరే, హోసూర్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయొచ్చు. కాబట్టి వైజాగ్ ఉంది, న్యాచురల్ హార్బర్ ఉంది. వైజాగ్ మే బికమ్ ఏ సూపర్ సిటీ లైక్ ఈవెన్ ముంబై లాగా రేపు. బట్ ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఇంకో 2 డికేట్స్ పట్టచ్చు, 3 డికేట్స్ పట్టచ్చు. కానీ ఇమ్మీడియట్గా ఆ ఫియర్ మాత్రం విజయవాడ అవుతుంది, ఒక తేనె తొట్టిలాగా అవుతుంది, అందరూ వచ్చి అక్కడికే వస్తారు అని చెప్పేసి అనుకోవటం మాత్రం రాంగ్ నోషన్ అని చెప్పేసి. వీర్రాజు గారు, మోడీ గారు 100 స్మార్ట్ సిటీల ద్వారా కేంద్రీకరణ జరగకుండా వికేంద్రీకరణతో కూడిన అభివృద్ధి జరగాలని కోరుకున్నారు.
దానికి అనుగుణంగానే వాళ్ళు చంద్రబాబు గారు కూడా శాసనసభలో ప్రకటిస్తూ సర్వతోముఖాభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి అనే నినాదాలను ఆయన ఈరోజు సభలో వ్యక్తపరిచారు. మన రాష్ట్రంలో కూడా 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలు అంటున్నారు. దీని ద్వారా ఏ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే అవకాశం ఉంది? బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు నా దృష్టిలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో పరిపాలించారు. ఈవేళ మరలా పరిపాలన ముఖ్యమంత్రిగా మరలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రైట్ వేలో వెళ్తుంది ప్రభుత్వం అనే దానికి దాఖలాలు కనిపిస్తున్నాయి మనకి. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఇది. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ధైర్యంగా విడిపోతే ఈ రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి, ఇది భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. కలిసి ఉన్నంతకాలం మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేనే లేదు. ఇవాళ మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. ఉన్న అంశాలని వెలికికి తీసేటువంటి ఆవశ్యకత ఈవేళ ఏర్పడింది. మనం ఇంతకాలం కలిసి రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్గా ఉన్నటప్పుడు ఏనాడైనా ఈ విషయాలను ఎందుకు ఆలోచించలేకపోయాం మనం? దేనికి వనరుల ఆధారిత అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్తో ఈవేళ ప్రభుత్వ అధికారులు ఇన్ని అంశాలను సేకరించారు. ఇది ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్ కావాలి, ప్రతి జిల్లా కూడా ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంగా మారాలి. అదే గుజరాత్లో జరిగింది, అదే ఛత్తీస్గఢ్లో జరిగింది, అదే మనకి మధ్యప్రదేశ్లో జరుగుతుంది. వేళ ఈ రాష్ట్రంలో ఇంకా స్పెసిఫిక్గా మనం ఆలోచించవలసినటువంటి అవసరం అయితే వ్యవసాయానికి సంబంధించిన అంశాన్ని ఎక్కడ కూడా దీంట్లో స్పష్టీకరించలేదు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది. ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈవేళ వ్యవసాయం 2% ఉంది అగ్రికల్చర్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో, వేరే మధ్యప్రదేశ్ 20% ఉంది, ఛత్తీస్గఢ్ 14% ఉంది, అలానే గుజరాత్ 10% ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం 2% ఉంది. క్రాప్ హాలిడే వచ్చింది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో. ఆ దృష్ట్యా వ్యవసాయాన్ని చాలా ప్రాథమికమైనటువంటి అంశంగా గుర్తించాలి. చాలా సంతోషం ఈవేళ ఒక రైట్ వేలో అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం పొందుపరచాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. పోర్టుల విషయంలో కానీ మనకి 1000 కిలోమీటర్ల 4 వేస్ ఉన్నటువంటి ప్రాంతం ఉంది, 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, అనేకమైన పోర్టులు కట్టడానికి అవకాశం ఉంది. ఆ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు భారతదేశంలోకి ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితిని ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేశారు. చాలా వెల్కమ్ చేస్తున్నాం. గవర్నమెంటు ఏ ప్రపోజల్స్ పంపించినప్పటికి కూడా, దీన్ని ఆధారం చేసుకునేటువంటి ప్రపోజల్స్ ఏం పంపించినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయం ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. ఈ వనరులను ఆధారం చేసుకుని, ఈ అంశాలను ఆధారం చేసుకుని ఈ ప్రాజెక్ట్ కావాలి మనకి తప్పకుండా. ఆల్రెడీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 26వ తేదీన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 27వ తేదీన ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందడానికి పోలవరం ఈ రాష్ట్రానికి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ పోలవరం అనేది ఒక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించింది కాదు, ఇది ఇంటర్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్. 80 TMC ఆఫ్ వాటర్ మనం ఇవాళ కృష్ణా నదికి ఇస్తున్నాం. కృష్ణా నుంచి రాయలసీమకి 45 TMC నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలానే తెలంగాణకి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది, మహారాష్ట్రకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది, అలానే మనకి ఛత్తీస్గఢ్కి, అలానే ఒరిస్సాకు కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆయన 27వ తేదీన ఈ ప్రాజెక్టును ఆమోదించారు, చట్టాన్ని తీసుకొచ్చారు. అట్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పీయూష్ గోయల్ వచ్చి ఏం ప్రకటించారు? ఈ రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్ట్గా మేము స్వీకరిస్తాం, 24 hours కరెంట్ ఇచ్చేటువంటి ప్రాజెక్టులు మేము పెడుతున్నాం. దీన్ని ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ నీళ్లు కావాలి, కరెంటు కావాలి. ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఒక కాన్సెప్ట్ గ్రోత్తో ఆలోచించేటువంటి సైకాలజీ ఉన్నటువంటి ఈవేళ ప్రభుత్వం వెళుతుంది. దానికి సరైనటువంటి ఫందాలు ఇక్కడ కూడా స్పందించి అలాంటి అవకాశాలు ఉండే విధంగా తీసుకొచ్చారు. కరెంటు విషయంలో, నీటి విషయంలో కేంద్రం సహకారం చేయడానికి ఇంకా ఎలాంటి ప్రపోజల్ పంపించినప్పుడు కూడా ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా ఉందంటే, నేను ఒక విషయాన్ని మొన్న గమనించాను. ఒక హార్డ్వేర్ పార్క్ కావాలని నిర్మలా సీతారామన్ గారు ప్రమాణ స్వీకారం ఇక్కడ నామినేషన్ ఇస్తున్న రోజు నెక్స్ట్ డే మేము వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. హార్డ్వేర్ పార్క్ కావాలండి కాకినాడలో అంటే వారు వెంటనే అది బడ్జెట్లో పెట్టారు. అంటే సహజంగా హార్డ్వేర్ పార్క్ని బడ్జెట్లో పెట్టారంటే మామూలు కార్పొరేషన్లో ఒక పార్క్ అడిగినట్లుగా బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. అంత ఫాస్ట్గా ఉంది. అట్లనే హార్టికల్చర్ మన అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి 2 ప్రాజెక్టులు ఇస్తే వెంటనే 10 కోట్లు శాంక్షన్ చేశారు. అంటే అంత ఫాస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి ప్రపోజల్స్తో మనం వెళ్ళినప్పుడు అనేక రకాలుగా భారతదేశం
అభివృద్ధికి తీసుకెళ్లేటువంటి అనేక ప్రణాళికలతో వారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే ఆలోచనతో వెళ్తుంది. చౌదరి గారు, ఈరోజు చంద్రబాబు గారు శాసనసభలో మాట్లాడుతూ తన సమగ్ర ప్రణాళికలో భాగంగా జిల్లాకు ఫుడ్ పార్క్ అన్నారు, 7 మిషన్లు అన్నారు, 5 పవర్ గ్రిడ్లు అన్నారు. వీటన్నిటినీ అన్వయించుకుంటే ఏ విధంగా సంపూర్ణ అభివృద్ధి సాధించే అవకాశం ఉంది? ఈ 13 జిల్లాలు అభివృద్ధి సూచికలు ముందుండే అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ ఫస్ట్ టైం అసలు భారతదేశంలో ఒక మోడల్ డెవలప్మెంట్గా అవతరిస్తోందండి. అసలు ఈ విధమైన సమగ్ర ప్రణాళికతో ఏ రాష్ట్రంలో కూడా, గుజరాత్ అంటున్నాను, గుజరాత్లో కూడా ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంటు వీళ్ళకిన ఇప్పుడు వాట్ ఎవర్ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మటుకు ఇది భారతదేశంలోనే ఒక మోడల్ స్టేట్గా తయారవుతుంది. భక్తులు అన్నట్లు ప్రపంచంలో అసలు మన రాష్ట్రం ఎంతగా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. తర్వాత కొత్త రాష్ట్రంలో కొత్త ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని డిస్ట్రిక్ట్స్లో వాటన్నిటికీ అనుసంధానం చేయాలంటే రోడ్లు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది, సిమెంట్ స్టీల్ ఇండస్ట్రీ బాగుపడుతుంది. తర్వాత చిన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఏదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టబోతున్నారు. సో ఎడ్యుకేషన్ యాజ్ ఇండస్ట్రీ వస్తుంది. తర్వాత చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటివి, దానికి అనుబంధ సంస్థలు ఇవన్నీ వస్తున్నాయి. హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత చాలామంది అనుకుంటున్నారు కానీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉద్యోగాలు ఎక్కడి వస్తాయి. ఇప్పుడు వెల్ డెవలప్డ్ సిటీ, వెల్ డెవలప్డ్ స్టేట్ మన తెలంగాణ స్టేట్ తీసుకుంటే ఈరోజు హైదరాబాదు అంతా ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్. ఇలాంటి దాంట్లో గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కొత్త రాష్ట్రంలో ఉన్నంత ఇదిగా ఉండదు. కొత్త రాష్ట్రంలో ప్రతి ఆపర్చునిటీ కూడా కొత్త ఆపర్చునిటీ. ఇప్పుడు వర్కర్ లెవెల్ నుంచి, మ్యానుఫ్యాక్చరర్ లెవెల్ నుంచి, ఐటీ కూడా ఎంప్లాయ్మెంట్, ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తే దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆటోమేటిక్గా వస్తుంది, వెల్త్ క్రియేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ట్యాక్స్ తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు డెఫిసిట్ బడ్జెట్ అంటున్నాము. ఒక్కసారి ఈ వనరు తర్వాత ఈ డెవలప్మెంటు ఈ 13 డిస్ట్రిక్ట్లో గిన వారు చెప్పినట్లు ఈ డెవలప్మెంట్ అంతా గిన చేయగలిగితే మటుకు దీనివల్ల చాలా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతాయి. తర్వాత తొందరలోనే, అంటే మేబీ వితిన్ 2-3 ఇయర్స్ మన డెఫిసిట్ బడ్జెట్ సర్ప్లస్ బడ్జెట్ అవుతుంది. సో దానివల్ల ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒక మెగా సిటీ ఆర్ స్మార్ట్ సిటీ లాగా డెవలప్ చేసి వీటన్నిటిని అనుసంధానం చేస్తే నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండస్ట్రీ పరంగా మేము చాలా హ్యాపీ, ఎందుకంటే కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి. ఒక సెక్టరే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ, టూరిజం సెక్టర్ కానీ, అన్ని సెక్టర్స్లో కూడా చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండస్ట్రియలిస్ట్. ఈ ఆపర్చునిటీ మా పారిశ్రామికవేత్తలంతా వినియోగించుకొని ఆ అవకాశంతో ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దిస్ రియల్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు అన్నట్ల విడిపోవడం వల్ల మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో ఏం అవకాశాలు ఉన్నాయి. నేను అనంతపురం నుంచి వచ్చాను, కానీ అనంతపురంలో ఇన్ని చేయొచ్చు అని చెప్పి నాకు కూడా తెలియదు. There are so many things which are coming out in Anantapur. ఇది యాక్చువల్లీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. దినకర్ గారు, ప్రధానంగా ఏ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాలన్నా కానీ గత కొద్ది కాలంగా ఎదురవుతున్న సమస్య భూసేకరణ సమస్య. ఇప్పుడు ఇంత మెగా క్యాపిటల్ కానివ్వండి, దానికి కనెక్టివిటీ కోసం ఏర్పరిచే రోడ్లు కానివ్వండి, కొన్ని వేల ఎకరాలు లేదా కనీసం మొత్తం మీద కలుపుకుంటే కొన్ని లక్షల ఎకరాలు కూడా అవసరమవుతాయేమో అని ఒక అంచనా ఉంది. భూసేకరణ విధానాలు నిర్ణయించడానికి, విధి విధానాలు తయారు చేయడానికి ఒక కమిటీని కూడా చంద్రబాబు గారు ఏర్పరిచినట్లుగా ఈరోజు శాసనసభలో కూడా చెప్పారు. ఈ భూసేకరణలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా మనం పరిష్కరించుకోవచ్చు? భూసేకరణ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 రకాల అవసరాలకి మనకి అవసరం అవుతూ ఉంది. ఒకటి, ఇప్పుడు ఈరోజు ఏదైతే రాజధాని ప్రకటన ఏర్పాటు చేశారో ముఖ్యంగా దాని మీద ఆలోచించినట్లయితే ఆల్రెడీ ఏదైతే ఈ రీజన్ విజయవాడ చుట్టూతా నదీ పరివాహక ప్రాంతం చుట్టూతా ఉన్న 40-50 కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడ కూడా 500 ఎకరాలు 1000 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వ భూములు, అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు డీనోటిఫై చేయడానికి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లో చెప్పిందో దానికి అనుగుణమైనటువంటి భూములు ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా హ్యూజ్ ఎక్స్టెంట్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కూడా అవసరమైనటువంటి ల్యాండ్స్ ఆల్రెడీ ఉన్నాయని పెద్దలు కుటుంబరావు గారు కూడా చెప్పారు, అది వాస్తవం. కాబట్టి రాజధానికి సంబంధించి ఏవైతే వివిధ వర్గాల ప్రజలు లేకపోతే వివిధ రకాలైనటువంటి వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఏవైతే మనము కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి
సదుపాయాలకి అవసరమైనటువంటి భూములు సమృద్ధిగానే ఉన్నాయి. ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండానే ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ఈరోజు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో, ఏదైతే ల్యాండ్ రేషియోలో ఎవరెవరి దగ్గర నుంచి అయితే ప్రైవేట్ ల్యాండ్స్ని తీసుకుంటామో వారికి కూడా భాగస్వామ్యం కల్పిస్తాం, వారు నష్టపోయామనేటువంటి భావన కలగకుండా ఈ అభివృద్ధిలో భాగంగా వారు కూడా నడవటానికి అవకాశం కల్పిస్తామని చెప్తారు. అది దేశంలోనే భూసేకరణలో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయము, ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయము. ప్రజలు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ అభివృద్ధిలో మేము కూడా భాగం కావాలి అనేటువంటి తలంపుతోటి ఈ మా భూమి తీసుకోండి అని ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కనబడబోతున్నాయి. ఎవరు కూడా బాధపడకుండా ట్రీట్మెంట్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అది రాజధానికి సంబంధించినటువంటి అంశం. అయితే పరిశ్రమలకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు కనుక పరిశీలించినట్లయితే ఆల్రెడీ చాలా ల్యాండ్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కింద, అలాగే వాన్పిక్కి సంబంధించినటువంటి భూములు ఇటువంటివన్నీ ప్రొక్యూర్ చేసి అన్యూటిలైజ్డ్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీల్లో కానీ పాలసీ పారాలిసిస్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఆక్యుపై కావాల్సినటువంటి సమయంలో ఆక్యుపై కాకుండా ఉండి నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు ప్రతి జిల్లాలో దాదాపు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ పునరుజ్జీవాన్ని కలిగించేటటువంటి అవకాశము ఇప్పుడున్నటువంటి ఈ ప్రణాళిక ద్వారా ఏదైతే 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఏదైతే ఒక రకమైనటువంటి ఈ కొత్త రాష్ట్రానికి డెవలప్మెంట్కి, అభివృద్ధికి ఒక మేనిఫెస్టో లాగా ఇవాళ 13 జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వనరులను, వస్తువులను అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించి ప్రతి జిల్లాని కూడా క్యాపిటల్కి దీటుగా, రాజధాని కన్నా కూడా సుందరమయంగా అభివృద్ధి మార్గంలో ఫలాలని అందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకి అడుగు వేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అత్యంత ఆనందదాయకమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటము, ఆయనకి అండదండలుగా ఇవ్వడానికి అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉండటము కూడా చాలా శుభపరిణామం. ఈ రాష్ట్రం ఏదైతే విభజన నేపథ్యంలో వచ్చినటువంటి భయాందోళనలన్నీ కూడా తొలగించి ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఏదైతే ఇందాక జయ చౌదరి గారు చెప్పారో, ఇవాళ ఉన్నటువంటి 18,000 కోట్ల వరకు ఉన్నటువంటి డెఫిసిట్ బడ్జెట్ని కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏదైతే ఈ పారిశ్రామికరణ జరిగిందో వ్యాట్ రూపంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పన్నుల వాటాల్లో నుంచి వచ్చేటటువంటి ఆదాయంతోటి చాలా వేగంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు దూసుకుపోతుంది అనేటటువంటిది నిర్వివాదాంశం. ఒక అంశాన్ని మీరు కనుక గమనించినట్టయితే వినోద్ చక్రవర్తి అనేటటువంటి ఒక ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ మొహాలి ఏమన్నాడంటే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం, నాయుడు ఎంజాయ్స్ గుడ్ విల్ ఆఫ్ మల్టీనేషనల్స్ and he is known as the poster boy of good governance and economic reforms long before the world heard of the other Indian politicians like Narendra Modi. ఇవాళ గుజరాత్ని వేగంగా అభివృద్ధి చేసి దేశ ప్రజల మనసుని కూడా దోచుకున్నటువంటి మోడీ గారు రాజకీయాల్లోకి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారుగా నార్త్ ఇండియన్సే గుర్తించారు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈ కష్టకాలంలో ముఖ్యమంత్రికి ఎక్కడ ఉంటామో అండదండలు అందించడానికి ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అండ్ సక్సెస్ఫుల్ సీఎం ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరు జోడీ, నారా మోడీ జోడీలో ఈ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా రూపాంతరం చెందడం అనేది తథ్యం అనేది చాలా స్పష్టం. ఇప్పుడు స్వల్ప విరామం. కుటుంబరావు గారు, ముఖ్యంగా రాజధానికి ఒక బ్రాండ్ వాల్యూ ద్వారా పెట్టుబడులు ఆకర్షించడం అనేది సహజంగా జరిగే విషయం. ఇప్పుడు విజయవాడని ఎంపిక చేసుకున్నాం. ఒకసారి బాగా గుర్తు చేసుకుంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి ధీటైన రాజధానిని ఆంధ్రప్రదేశ్కి అందిస్తాను అన్నారు. అలా అందించే రాజధాని ఎలా ఉండాలి, బ్రాండ్ వాల్యూని పెంపొందించుకోవడానికి ఏ చర్యలను చంద్రబాబు గారి ప్రభుత్వం చేపట్టాలి? కొత్త రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉందండి. ముఖ్యమంత్రి గారే పెద్ద బ్రాండ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అనమాట ఇటు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి వేరే ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. ఆయన తర్వాత నరేంద్ర మోడీ గారు అవనండి, ఇటు జయలలిత గారు అవనండి, ఎవరైనా సరే అట్రాక్ట్ చేయగలిగిందనమాట. ఆ బ్రాండ్ ఇమేజ్ తోటి ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్మెంట్ కూడా, రిసోర్సెస్ మొబిలైజేషన్ కూడా అయ్యే పాసిబిలిటీ చాలా బ్రైట్గా ఉంది. అయితే ఇప్పుడు విజయవాడ ఉంది. విజయవాడని ఎంపిక చేసిన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది కాంక్రీట్గా ముందే ఆయన ఐడియా చేసుకున్నారు.
చేసుకున్న తర్వాతే డెసిషన్కి అరైవ్ అయ్యారు. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిది అనమాట చూస్తే దాన్ని బట్టి ఫ్యూచర్ ఏ విధంగా గవర్నెన్స్ చేయగలరు అనేది కూడా మనం ఇమీడియట్గా బేరీస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ అప్పుడు కూడా ఫస్ట్ ఇన్నోవేటివ్ స్కీము ల్యాండ్ ఎక్విజిషన్కి ఆయనే కదా అప్పుడు మొదలుపెట్టింది మన రాష్ట్రంలో. ఎఫ్ఎస్ఐ ఇస్తాను రోడ్ ఎక్స్పాన్షన్కి మీరు ల్యాండ్ ఇస్తే అని చెప్పేసి అని ఎఫ్ఎస్ఐ ఎక్స్ట్రా ఇచ్చి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇచ్చి ఇమీడియట్గా హైదరాబాద్ రోడ్లు ఎంతవరకు పెంచగలిగారు. అదేవిధంగా ఇవాళ ఈ ల్యాండ్ పూలింగ్ పాలసీ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్ పాలసీ 3-4 స్టేట్స్లో బాగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యింది. పూలింగ్ పాలసీ అవునండి, వేరే అట్రాక్టివ్ మెజర్స్ అనమాట, ఎవరి భూమి అయితే సేకరణ అవుతుందో అది తీసుకుని చేసి అండ్ సెలెక్టివ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఓ మాదిరిగా డెవలప్ అయిన సిటీ విజయవాడ, కంజెస్టెడ్గా ఉంది వాళ్ళ, కాదని అనలేం మనం ఎవరు ఎంత ఏమి చెప్పినా సరే. ఆ సిటీని వైడెన్ చేయాలి అంటే డెవలప్మెంట్ అక్కడ సిటీ వరకు వస్తే కూడా వికేంద్రీకరణ చేయాలి. అంటే ఎయిర్పోర్ట్ ఒక మూల ఉంటే ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో అంటే సెక్రటేరియట్ ఒక చోటే, హైకోర్టు ఒక చోటే, అన్నీ ఒకే చోట, హెచ్ఓడీలు ఒకే చోట మొత్తం ఉండాలని కాదు. దాంట్లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారు ఆ సిటీది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఓఆర్ఆర్ వేసి దాని నుంచి ఇంటర్నల్ రేడియల్ కనెక్టివిటీ అవునండి అంతా చేసిన తర్వాత అప్పుడు సిటీ ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అవుతుంది. ఇవాళ చూసాం ఏ నగరం అయినా సరే, ప్రధాన నగరం అయినా సరే, ట్రాన్స్పోర్టేషన్, పార్కింగు, డ్రైనేజ్ సిస్టము ఇలాంటివన్నీ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే రేపు ఏ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయలేము, ఏ ఇన్వెస్టర్ని కూడా అట్రాక్ట్ చేయలేము. కాబట్టి ఫోకస్ అంతా కూడా కీ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం పైన ఉంటుంది. ఆ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలిగిన ప్లేస్ కూడా విజయవాడ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లం ఏముంటుందండి, కరెంట్ కావాలి, కరెంట్ ఉంది, వాటర్ కావాలి, వాటర్ ఉంది, ల్యాండ్ రీజనబుల్ అమౌంట్లో ఉందంటే ఉంది. ఎందుకంటే అందరు అన్నట్టు ఏదో ఒక టౌన్షిప్ కడదాం అన్నట్టు గ్రీన్ ఫీల్డ్గా 30-40 వేల ఎకరాలు కాదు, ఎంతవరకు సఫిషియెంట్ అంత ల్యాండ్ ఉంది. కనెక్టివిటీ అంటారా, కనెక్టివిటీ ఉంది. రైల్వే నెట్వర్క్ అంటారా, కంట్రీలోనే 3rd హైయెస్ట్ కనెక్టివిటీ ఉన్న రైల్వే జంక్షన్ అది. ఇన్ని పెట్టుకున్న తర్వాత ఆటోమేటికల్లీ విజయవాడ ఎందుకు అట్రాక్టివ్ చాయిస్ ఎందుకు కాదండి, అట్రాక్టివ్ చాయిస్ అయింది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఆయనకున్న విజన్కి డెఫినెట్లీ ఆ సిటీని ఏ షేప్లో విజువలైజ్ చేయగలము, ఏ షేప్లో రూపుదిద్దగలను అనే ఆల్రెడీ ఆయనకి మైండ్ సెట్ అయ్యి ఉంది. లాంగ్ రివర్ ఫ్రంట్ ఉంది మీకు విజయవాడది. ఆ లాంగ్ రివర్ ఫ్రంట్ని బోత్ సైడ్స్ డెవలప్ చేశారంటే ఊరికినే విజన్ అంటూ మీరు అనుకుంటే కనుక ఎంత అట్రాక్టివ్ సిటీ చేయొచ్చండి. వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అని ఇదివరకు అనేవారు. ఎందుకంటే కాలువలు ఉన్నాయి విజయవాడకి, మీరు ఇంటర్నల్ నెట్వర్క్ ఎట్లా ఉన్నాయి, 3-4 కాలువలు ఉన్నాయి, వాటర్ కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయగలిగారు. ఓన్లీ క్లీన్లీనెస్, ఇటు డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఎన్ అట్రాక్టివ్ సిటీ. ఆ ప్లానింగ్ అంతా ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి ఈ విధంగా డెసిషన్ కూడా తీసుకున్నారు. అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ పాజిటివ్ డెసిషన్ అనమాట. అండ్ ఇట్ విల్ బీ తర్వాత ఫ్యూచర్లో అప్రిషియేట్ కూడా చేస్తారు అందరు. హిస్టరీ విల్ రిమెంబర్ హిమ్ అనమాట, చాయిస్ కరెక్ట్గా చేశారు అని చెప్పేసాను. అండ్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ప్రధానంగా అగ్రికల్చరల్ మెయిన్ ప్రొఫెషన్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఏదైతే రుణమాఫీ ప్రోగ్రామ్ కానీ ఇట్లా ఏదైతే ఆలోచించారో రైతుల కోసం, మీకు ఫస్ట్లోనే ఇందులోనే ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా వన్ ఆఫ్ ది ఫస్ట్ పేజెస్లోనే చెప్పింది ఏంటంటే డ్రౌట్ ప్రూఫ్ చేయాలి. అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడుకొని రిపీటెడ్గా డ్రాట్ ఏదైతే వస్తుందో రాయలసీమ రీజన్లో కానీ వీటిల్లో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏ విధంగా వాటర్ కన్జర్వేషన్ చేసి కానీ వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా వాడాలి అన్నీ. అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేసేపాటికి ఏదైతే కనుక ఫ్లడ్డింగ్ రిపీటెడ్గా అయ్యి అంత అవైలబుల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా వాడుకోవట్లేదు కాబట్టి తోటపల్లి అవునండి మిగతాది ఏది కంప్లీట్ చేసి ఏది ప్రయారిటీలో చేసి తీసుకురావాలన్న దానికి కూడా క్లియర్లీ మెన్షన్ చేసి. అండ్ వీర్రాజు గారు చెప్పినట్టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఏంటి, గవర్నమెంట్ స్వేరింగ్ ఇన్ అయిన నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే పోలవరం ఆర్డినెన్స్ పాస్ చేయటం, దాదాపు ఫ్యూచర్లో అడ్డంకులు లేకుండా 4 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటట్టు పోలవరానికి బాటేశారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయితే డెఫినెట్లీ అగ్రికల్చర్ అనేది
ఒక లాభదాయకమైన ప్రొఫెషన్ కూడా తయారవుతుంది. ఎందుకంటే ఇవాళ జిఎస్డిపి కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూస్తే కేవలం 37,000 కోట్లు, కేవలం 37,000 కోట్లే. కానీ అదే హార్టికల్చర్ది కానీ లైవ్ స్టాక్ది కానీ వీటి కంట్రిబ్యూషన్ చూస్తే 72,000 కోట్లు. ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ చేయొచ్చండి, బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇవాళ చూస్తాం వొలటిలిటీ ఆఫ్ ప్రైజెస్ ఎంత ఉంటుంది అగ్రికల్చరల్ కమాడిటీస్లో, అది తగ్గించే పాసిబిలిటీ ఉంటుంది. అన్నీ అనమాట ఇవన్నీ ఆలోచించానమాట ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్కి బ్లూ ప్రింట్ ఇచ్చారు వాళ్ళు. అంతేగాని మీరు చూస్తే ఫోకస్ అంతా స్టేట్మెంట్లో క్యాపిటల్ పైన ఎంత ఫోకస్ ఉందండి, కేవలం 1 పేజీ 2 పేజీలే ఫోకస్ అంతా. మొత్తం రాష్ట్రం ఇవాళ ఇంత క్రైసిస్లో స్టేట్ డివైడ్ అయింది. రెవెన్యూ డెఫిసిట్ దాదాపు 16,000 కోట్లు ఉంది. ఉన్నప్పుడు ఒక విజన్ అంటూ ఉన్న లీడరే ఈ విధంగా బ్లూ ప్రింట్ వేయగలరు. అండ్ ఏదైతే ప్రాసెస్ అనుకుంటున్నారో 7 మిషన్స్ 5 గ్రిడ్స్, ఆ 5 గ్రిడ్స్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టు డిజిటల్ ఇండియా ఏదైతే అంటున్నారో, ఇక్కడ మనం ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ది ముందే అనౌన్స్మెంట్ కూడా చేసాం. ఆ ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ కూడా ఎందుకంటే ఇవాళ క్యాపిటల్ సెంట్రల్లీ లొకేటెడ్ అయిన గవర్నెన్స్ ఈజీగా అవడానికి ఈ గవర్నెన్స్కి పెద్దపీట వేయాలి. గవర్నెన్స్ ఎక్కువగా ఇవాళ ఈ గవర్నెన్స్ తోటే నడుస్తుంది, మీకు ఫ్యూచర్ కూడా అక్కడే ఉంది. బర్త్ టు డెత్, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒక మనిషికి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయగలిగే తీరు అడ్మినిస్ట్రేడ్ రీజన్లో ఉండాలి. దాని దిశగానే ఈ స్టెప్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఓవరాల్ ప్లానింగ్ కూడా దిశగా ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ నెక్స్ట్ 2 to 3 years. వీర్రాజు గారు, ప్రధానంగా క్యాపిటల్ బ్రాండ్ వాల్యూతో పాటు రాష్ట్ర బ్రాండ్ వాల్యూ పెంచడం అనేది ఒక లక్ష్యంగా చంద్రబాబు గారిలో కనపడుతుంది. అలా సర్వతోముఖ అభివృద్ధి అన్ని జిల్లాల్లో సాధిస్తూ ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్ని ఎలా విస్తరింపజేయచ్చు అంటారు? మన రాష్ట్రంలో